అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమైన మిత్రులారా, సహోదరి మనులారా, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయవలన కృప వలన రమదాన్ యొక్క పవిత్రమైన నెల మన అందరి ముందుకు వచ్చింది. అల్లాహ్ యొక్క కృతజ్ఞత మనం ఎంత తెలుపుకున్నా కూడా తక్కువే. ఎందుకు అంటే రమదాన్ నెల యొక్క శుభాలు, లాభాలు, ఘనతలు ఇవన్నీ కూడా అల్లాహ్ తాలా మనకి ప్రసాదించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన అందరికీ రమదాన్ యొక్క బోధనలలో ఈ యొక్క విషయాన్ని తెలియచేయడం జరిగింది. అది ఏమిటి అనగా, రమదాన్ నెలని అల్లాహు తాలా 3 భాగాలుగా విభజించడం జరిగింది. వాటిలో ఒక భాగం అల్లాహ్ యొక్క రహ్మత్ గాను, రెండవ భాగం క్షమాపణగాను, మూడవ భాగం నరకం నుండి విముక్తులుగాను అల్లాహు తాలా చేయడం జరిగింది పూర్తి రమదాన్ యొక్క నెలని. అందుకనే రమదాన్ నెల యొక్క మొదటి 10 రోజులు ఏదైతే ఉన్నాయో, ఈ యొక్క 10 రోజులు అల్లాహ్ యొక్క రహ్మతులు మనపై కురుస్తూ ఉంటాయి. ఎంత ఎక్కువగా కురుస్తూ ఉంటాయి అనగా, చాలా అమితంగా, చాలా ప్రేమగా, చాలా ఎక్కువగా అల్లాహ్ యొక్క రహ్మతులు మనపై కురుస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువగా అల్లాహ్ యొక్క రహ్మతులు మనపై కురవాలి అంటే, అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మనపై కురవాలి అంటే ఈ యొక్క దుఆని చదవాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి తెలియజేయడం జరిగింది. ఆ యొక్క దుఆ ఏమిటి అనగా, అల్లాహుమ్మా గ్ఫిర్ వర్హం వ అంత ఖైరుర్ రాహిమీన్. మరోసారి వినండి, అల్లాహుమ్మా గ్ఫిర్ వర్హం వ అంత ఖైరుర్ రాహిమీన్. ఈ దుఆకి అర్థం ఏమిటి అనగా, ఓ అల్లాహ్, నన్ను క్షమించు మరియు నాపై జాలి చూపించు. ఎందుకు అనగా, నువ్వు అమితంగా క్షమించేవాడవు మరియు జాలి చూపించేవాడవు అని చెప్పి ఈ యొక్క దుఆకి అర్థం వస్తుంది. నా ప్రేమన సోదర మహాశివులారా, ఈ యొక్క దుఆని ఎక్కువ శాతం మనం పఠిస్తూ ఉండాలి. కొంతమంది సహోదరులు అడుగుతూ ఉంటారు, ఈ యొక్క దుఆ ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అని. ఈ యొక్క దుఆ మీకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అవకాశం ఉంటే అలా మీరు చదువుతూ ఉండాలి. అనగా ప్రతి నమాజ్ తర్వాత, సున్నతు నమాజుల తర్వాత, లేదా మీరు ఖాళీగా కూర్చున్న సమయంలో అయినా, ఏదైనా ఇంట్లో పనులు చేస్తున్నప్పుడైనా, ఎలా అయినా సరే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రమదాన్ నెల యొక్క మొదటి 10 రోజులలో ఈ దుఆని ఎక్కువ శాతం మన యొక్క నోటి నుండి, మన యొక్క పెదాల నుండి ఈ అల్లాహ్ యొక్క నామస్మరణ ఉండడానికి ప్రయత్నం చేస్తే ఇన్షా అల్లాహ్, అల్లాహు తాలా తప్పనిసరిగా తప్పకుండా మనపై ఆయన యొక్క కరుణ కటాక్షాలు, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క అమితమైన ప్రేమ ఇవన్నీ కూడా కురిపిస్తారు. అందుకనే ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని గమనించి రమదాన్ యొక్క మొదటి 10 రోజులు ఈ యొక్క దుఆ చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీకున్న సందేహాలు మీరు వాయిస్ మెసేజ్ ద్వారా అడగవచ్చు. ఇన్షా అల్లాహ్ తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ మీ అందరినీ కూడా ఒక మంచి మార్గంలో, మీ అందరినీ ఒక మంచి సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.